ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద కోనవరం రోడ్డు వైపు గోదావరి కరకట్ట విస్తరణ పనుల జాప్యం పట్ల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. కాగా భద్రాచలంలో ఈ నెల 6, 7 తేదీల్లో జరిగే శ్రీరామనవమి పట్టాభిషేక మహోత్సవాల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన మంత్రి అంతకుముందు గోదావరి కరకట్ట పనుల ప్రగతిని పరిశీలించారు. ఏడాదిగా పనులు నిలిచిపోవడం, అందున నేషనల్ హైవే క్రాస్ అయ్యే చోట పనుల జాప్యం పట్ల సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టెక్నికల్ అంశాలపై లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకడం గమనార్హం. శ్రీరామనవమి హడావిడి అయ్యాక తక్షణం రివ్యూ నిర్వహించి కరకట్ట పనులు వేగవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్కు మంత్రి సూచించారు. ఇలా ఉంటే పట్టణంలో నీరు బయటకు వెళ్లేలా స్లూయిజ్ నిర్మాణంతో పాటు వరద నీరు లోనికి రాకుండా కరకట్టకు ఆటోమేటిక్ షట్టర్లు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. అటు పని ఏం చేశారంటున్నా 1 year బట్టి ఏం పని చేశారు? ఇక డిఈ ఏమయ్యా, నువ్వు ఎప్పుడు మరి ఏమైంది? పని ఎందుకు ఆగిపోయింది? ఆగిపోతే కలెక్టర్ గారికి చెప్పినావా? ఏం చెప్పినావు? కాదు, ఎన్ని నెలలు మేమో కలెక్టర్ గారు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు ఎన్ని రోజులు ఏం పని చేయించినావు చెప్పు. నీకే సంబంధం డిజైన్ ఇచ్చారా? మరి రాకుండా నువ్వు బోర్వెల్స్ ఇప్పుడు ఇక్కడ ఏం చేపిస్తున్నావు? అప్పుడు ప్రాజెక్ట్ ఏం చేయాలి? 2 అడుగులు అది అవ్వకుండానే ఇక్కడ వచ్చింది. 42 ఎవరు పెట్టారు? అన్ని పెంచారు వాళ్ళు కూడా. డ్రైవ్ వచ్చినప్పుడు ఏమ్మా ఎవరు ఎన్హెచ్ మీరేంటి ఇక్కడ? ఈ ఏమైంది? ఎస్సీ ఏమైంది? మీరు కూడా సిఈల్ని ఎస్సీని పిలుచుకునే పని లేదా? ఏజెన్సీ ఏది? నేను ఎవరితో మాట్లాడాలి? స్ట్రక్చర్ ఎవరు కట్టాలి? ఎవరు? ఇరిగేషన్ కడితే ఇస్తే కడతారు. ఎన్హెచ్ ఎందుకు కట్టకూడదు? వీళ్ళు డిజైన్ ఇస్తారు, మాకేం పని? ఎవరు మీ సీఈ? ఎవరు? ఏమేడా నువ్వు ఫోన్ తీసుకోండి. వాళ్ళు ఏం పని చేపిస్తాను ఏంటి అని. లాస్ట్ ఇయర్కి ఇప్పుడు కానీ ప్రోగ్రెస్ ఉందా మీ దగ్గర? మీరు ఎందుకు ఇప్పటివరకు పూర్తి చేసేది సార్. మనకి మాకున్న మిషనరీ టోటల్ క్వాంటిటీ వచ్చేసి 30 to 40,000 ఇక్కడ ఉండే ఈ ప్రాజెక్ట్లో. మాకున్న మిషనరీకి అయితే వితిన్ 2 monthsలో మేము కంప్లీట్ చేస్తాం. మా మేనేజ్మెంట్ మేము ఆలోచించేది ఏంటంటే సార్, ఈ స్ట్రక్చర్ ఫైనల్ అయితే స్ట్రక్చర్ తోటి మాకు మీకు సంబంధం లేదు. 14 బోర్వెల్స్ ప్రపోజ్ చేశారు సార్. 8 అయిపోయినాయి. ఇంకా 10 daysలో అది కాదు, ఈ 3 నెలల్లో అది స్ట్రక్చర్ కంప్లీట్ చేస్తారా? కానప్పుడు మళ్ళీ గోదావరి ఆగుద్దా నీకోసం? ఏం గేట్లు ఈ దింపుతూ అక్కడ రోడ్డు మీద నువ్వు వచ్చి మధ్య పెట్టిందాక గోదావరి ఆపు. అదే 1 year బట్టి దాని మీద ఏం దృష్టి పెట్టారు, ఏం చేశారు, ఏమైంది? మిమ్మల్ని అడిగేవాడు ఎవడు, పెట్టేవాడు ఎవడు, దాని కథ ఏంది? ఈ సిఈల్ని ఎస్సీని కూడా ఒకసారి రివ్యూ చేయండి. నవమి వెళ్ళాక మీరు ఎడావుడిలో ఉంటారు కాబట్టి ప్రోగ్రామ్ అవ్వగానే వాళ్ళు పిలిపించి ఏప్రిల్, మే, జూన్ ఓన్లీ 2 months. జూన్లో ఎప్పుడైనా వర్షాలు రావచ్చు కాబట్టి వాళ్ళు ఎర్త్ వర్క్ అయిపోతే దీని కథ ఏంటో మనం తెలుస్తాం. May 31st మళ్ళీ ఇక్కడ కలుస్తాం సార్. సిఈసిడిఓ ఎవరు అయ్యో ప్యాచ్ వర్క్ అసలు ఏం చేశారా? ఎక్కువ మాట్లాడు. ఏమన్నా చేసినావా నువ్వు? సంవత్సరం చేయలేదంటే కానీ 2 నెలల్లో చేస్తాను. రేపు అతను పిలిపించండి ఎవడు ఏజెన్సీని.
సిఈసిడిఓ ఏ సిఇఓ గారు, వాట్ అబౌట్ దిస్ కరకట్ట నేషనల్ హైవే క్రాస్ అవుతుంది కదా, మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంటుంది డిజైన్? మీకు ఎన్నిసార్లు చెప్పా నేను? ఏం చేసినావు? వాళ్ళు కాదంటున్నారు, మాకు ఇరిగేషన్ వాళ్ళు ఇస్తేనే మేము చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళు డిజైన్ చేసినప్పుడు ఇంకా మరి మీతో అవసరం ఏంటి? కాదు, నాకు తెలీదు. ఆ స్ట్రక్చర్ యొక్క కథా కార్ఖానా నేషనల్ హైవే వాళ్ళు చూసుకుంటారు. దాని బరువు చాలలేదు, దాని పొడుగు చాలలేదు, దాని లావు చాలలేదు అని మీరే ఒకటి చెప్పడానికి. వాట్ వే యూఆర్ కన్సర్న్? అయినా సరే 1 year పట్టుద్దండి. లాస్ట్ వర్షాకాలంలో చెప్పాము, మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ గోదావరి వస్తే మళ్ళీ భద్రాచలం మునగాల. నేను మినిస్టర్కి సెక్రటరీకి ఇప్పుడు చెప్తా, యూ కమ్ టు ఇమీడియట్లీ ఆఫ్టర్ శ్రీరామనవమి వచ్చి మీరు దాన్ని ఫైనల్ చేసి చెప్పండి. ఎవరికంటే గోదావరి వాటర్ పెరిగింది అనుకో మొన్నటి మధ్య, అప్పుడు షట్టర్స్ క్లోజ్ చేసి పెరిగినప్పుడు మరి ఇటు కూడా అదే సమయంలో మనకు కూడా వర్షపాతం ఉంది, టౌన్ లో కూడా ఉంది. అది లిఫ్ట్ చేస్తారు, ఇది క్లోజ్ లిఫ్ట్ చేయడానికి ఏంటి, వాట్ ఇస్ ద మెకానిజం? ఓటర్ ఏయి ఉన్నాయి కదా, ప్రొవిజన్ ఉందా? పర్మనెంట్ ఫిక్సింగ్ ఉండి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి వస్తుంటే ఇక్కడ కూడా వర్షాలు ఉంటాయి కదా. వర్షాలు ఉన్నప్పుడు టౌన్ సుభాష్ నగర్లోకి వచ్చిన వాటర్ని ఏం చేస్తారు? కరెక్ట్గా ఇప్పుడు ఈ లెవెల్ పెరిగినప్పుడు ఈ షట్టర్స్ని క్లోజ్ చేయాలి. ఇది కూడా ఆటోమేటిక్ షట్టర్స్ పెట్టాలి. ఆటోమేటిక్ షట్టర్స్ అంటే లెవెల్ పెరగంగానే వాటంతటికి అయ్యే క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ అవ్వకపోతే మీరు వచ్చి ఆపరేట్ చేసే లోపలనే గోదావరి ఇంక్రీజ్ అయిందనుకో, ఎవడొచ్చి క్లోజ్ చేయాలి? కాదు, పర్మనెంట్ వేసి రివ్యూ చేసి స్లూయిస్ కట్టే లోపల దీని ఆపరేట్. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.